జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. స్టార్స్ పెళ్లికి ఫ్యాన్స్ వస్తే కిక్కు, కానీ నా విషయంలో అది అన్లక్కు అంటున్నాడు మన రాకేష్. ఇంతకీ ఏం జరిగింది? ఆ ఫ్యాన్ ఎవరు, ఆ స్టార్ ఎవరు తెలుసుకుందామా? సో లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. ఏంటల్లుడు ఈ ఫ్యాన్స్ ఏళ్ళలో గోళ్ళు ఎలా ఇంతమంది ఫ్యాన్స్ నీకు? మనం పర్ఫార్మెన్స్ చేసామనుకో ఫ్యాన్స్ ఆటోమేటిక్ గా వస్తారు మావయ్య. మరి నీకెలా వచ్చారు? మావయ్య నేను ఈ రోజు ఈ స్టేజ్ మీదకి రావడానికి ఎన్నో మెట్లు ఎక్కాను. నేను 5-4 మెట్లు ఎక్కువ వచ్చేసి మీ అందరికి వదిని చూడాలని ఉంది. అన్నా మీ పేరు మీద ఊర్లో అన్నదానం ప్లాన్ చేస్తున్నావునా? మీరు తలుచుకుంటే ఏదైనా సాధ్యం అవుతుందిరా అన్నా. నీ కోసం రక్తదానం ప్లాన్ చేస్తున్నావునా? మీరు తలుచుకుంటే ఏదైనా అవుతుందిరా అన్నా మాకు బుల్లి రాకేష్ కావాలన్నా. మీరు తలుచుకుంటే ఏమన్నా అవుతుందిరా. ఓకే, ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా పెళ్లిలోకి వెళ్దాం పదండి ఫ్యాన్స్. రావాలయ్యా రావాలి. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు రెడీనా? ఇది జరగదు. ఎందుకు జరగదు అమ్మాయి? జరుగుద్ది కదరా. వైరల్ స్టార్, ఈ కామెడీకే నువ్వంటే నేను పిచ్చెక్కిపోతాను. ఇంతకెవరు నువ్వు? చేసిందంతా చేసి ఇప్పుడు నన్ను ఎవరని అడుగుతున్నావా? నేనేం చేశాను? నీ పర్ఫార్మెన్స్ తో, నీ నటనతో, నీ పర్సనాలిటీతో నా మనసుని తుక్కు చేసావు. ఏంటి వైరల్ స్టార్, ఇలా పెళ్లి చేసుకుంటావా? నో వైరల్ స్టార్, నో, ఇది జరగడానికి వీల్లేదు. పర్సనల్ గా ఏమైనా చేసుకోండి, కానీ పెళ్లి మాత్రం చేసుకోవద్దు. వైరల్ స్టార్, అమ్మ మోకాలు నొప్పులు రా. నీకు దండం పెడతా, పెళ్లి మాత్రం చేసుకోవద్దు. అల్లుడు గారు మొత్తం టైం అవుతుందండి. అరే దూరం పెట్టండి. ఫ్యాన్స్ తీసుకెళ్ళి ఇక్కడ దూరం పెట్టుకోండి. ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్ లో ఉండు, అర్థమైందా? పిచ్చిగా చేయకు. పర్సనల్. అందుకే నేను ఏంటి కళ్ళు కట్టే ఫ్యాన్స్ తట్టుకోలేకనే నేను ఎక్కడో ఉదయపూర్ లో పెళ్లి పెట్టుకుందాం అనుకున్నాను. దిక్కులే కొండాపూర్ లో పెట్టుకున్నావా? వైరల్ స్టార్ అన్నయ్య ఎలా వచ్చి పెళ్లి చేసుకుంది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు జీలకర్ర బెల్లం పెట్టుకోండి. బాబులేమో పడుతున్నాయి మామయ్య. వైరల్ స్టార్, నువ్వు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. వైరల్ స్టార్, ఇటు బ్రా. అదేంటమ్మా బెల్లం తింటావేంటి? నీ పెళ్ళం కంటే బెల్లమే బాగుంది. వైరల్ స్టార్, వైరల్ స్టార్ ఏంటి? నువ్వు చేసుకోవడానికి వీల్లేదు. అది కాదు. కావాలంటే నన్ను ఏమైనా చేసుకో, పెళ్లి మాత్రం చేసుకో. నా పర్సనల్ అమ్మా. అయినా నన్ను ఏదైనా చేసుకో, పెళ్లి మాత్రం చేసుకోవద్దు. వైరల్ స్టార్, వైరల్ స్టార్, బెల్లమే బాగుంది. నెక్స్ట్ ఘట్టం ఏంటి? అయ్యా పెళ్లి కూతురు కాలు దొక్కండి పెళ్లి కొడుకు గారు. ఏమైందమ్మా? నువ్వు రికార్డులు బద్దలు కొట్టి పక్క హీరోలు తొక్కాల్సింది, దీని కాలు తొక్కుతున్నావా? వైరల్ స్టార్, అమ్మాయిని గట్టిగా చేతులు కట్టేసేయండి. చేసిందంతా చేసి పెళ్లి చేసుకున్నావా? వైరల్ స్టార్, అయ్యా అమ్మాయి మెల్లో తాళి కట్టు. నాకంటే స్కిట్ లో క్యారెక్టర్ ఇచ్చారు, ఆడి కోసం ఏడవడం తప్పలేదు. నువ్వెందుకు ఏడుస్తున్నావు తల్లి? బానే ఉన్నావు కదా. వీడు స్కిట్ లో చెయ్యకపోతే మళ్ళీ అలుగుతాడు, అందుకే నాకు తప్పట్లేదు. ఏంటి అంటే అమలాపురం హిట్ సాంగ్ చేసి ఇలాంటి ఐటమ్లు చేసుకుంటావా? ఒక అందాల రాక్షసిని పట్టుకొని ఐటమ్ అంటదా? అయినా నీ హైట్ ఏంటి, నా హైట్ ఏంటి, నీ కలర్ ఏంటి, నా కలర్ ఏంటి, నీ అందం ఏంటి, నా అందం ఏంటి చెప్పు. నేను చేసుకోవడం ఎక్కువ, సో నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. క్యాన్సిల్. నన్ను పిచ్చిగా ఇష్టపడుతున్నావు కాబట్టి నేను హీరో అనే పక్కన పెట్టి నీ ఫ్యాన్స్ చేసుకొని నేను లైఫ్ ఇచ్చేస్తాను. నన్ను పెళ్లి చేసుకోదా? చిచ్చి, నన్ను ఎందుకు చేసుకుంటా? మా ఇంట్లో సినిమా వాళ్ళు ఒప్పుకోరు.
మరి దాన్ని ఎందుకు పంపించేసావే? నువ్వు చేసుకోవడం నాకు ఇష్టం లేదు, మేము తట్టుకోలేము. లేడీ ఫ్యాన్స్ అలాగే ఉంటాం. మీకు పెళ్ళి అవుతుందంటే తట్టుకోలేం కానీ మిమ్మల్ని చేసుకో. ఏంట్రా వేసేది? ఇది పోయింది, ఇప్పుడు ఇది కూడా పోతానంటుంది. నా పరిస్థితి నీ బొందా, వాళ్ళకి ఇవ్వాల్సిన 1000 రూపాయలు ఇస్తే వెళ్ళిపోతారు. ఇలా అరవడానికి 1000 తీసుకున్నారు. నాది నాకు వచ్చింది, వాళ్ళకి ఇచ్చేసి పంపించి. ఓకేనా? జాగ్రత్త. ఒరే, ఇందాక నుంచి మీరు 1000 అని అడుగుతున్నారా? నేను ఇంకేదో అనుకున్నాను కదరా నాయనా. వెయ్యి కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా బాగుంది. రోహిణి గారు ఏం చెప్పను, మీ గురించి చెప్పిందే చెప్పాలి. యాజ్ యూజువల్ సూపర్ పెర్ఫార్మెన్స్. వదినా వద్దన్నా ఆ డైలాగ్ చాలా బాగుంది. బాగా చేశారు, చాలా బాగుంది రోహిణి గారు. వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ కృష్ణ భగవాన్ గారు. ఖుష్బు మ్యామ్, సూపర్బ్ గా ఉంది రాకేష్ గారు. థ్యాంక్ యూ. సూపర్బ్ గానే, చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. థ్యాంక్ యూ.